బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విషాదంగా మారింది చిన్నారి మిస్సింగ్ మిస్టరీ. ఆదివారం చిత్తూరు జిల్లా పుంగనూరులో అస్వియా అనే చిన్నారి మిస్ అయింది. 4 రోజుల తర్వాత పుంగనూరు వాటర్ స్టోరేజ్ ట్యాంక్లో చిన్నారి మృతదేహం లభ్యమైంది. ప్రస్తుతం ఈ వార్త ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యమైంది. అస్వియాను ఎవరో హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చిన్నారి హత్యతో ఉద్రిక్తంగా మారింది పరిస్థితి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో దగ్గరకు భారీగా చేరుకున్నారు ప్రజలు. అంటే ఆ ప్రాంగణంలోకి 4 వైద్యుల బృందంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడం జరుగుతోంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో హాస్పిటల్ దగ్గరికి చేరుకున్నారు ఎస్పీ మణికంఠ చందోలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆదివారం చిత్తూరు జిల్లా పుంగనూరులో అస్వియా అనే చిన్నారి మిస్ అయింది. ఆ తర్వాత ఆ చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడా కూడా ఆచూకీ దొరకలేదు. అలా గాలింపు చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు పోలీసులు. కుటుంబం కూడా తమ కూతురు తిరిగి రాకపోతుందా, తమ చిన్నారి మళ్ళీ తమ కళ్ళ ముందు కనిపించకుండా పోతుందా అంటూ 1000 కళ్ళతో వేచి చూశారు. కానీ ఆ కుటుంబానికి విషాదమే మిగిలింది. అస్వియా ఇక లేదు అనే మరణ వార్త ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అది సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్. ఎంతోమందికి ఎండాకాలంలో దాహం తీర్చే ఆ ట్యాంక్ ఆ కుటుంబంలో మాత్రం తీరని దుఃఖాన్ని నింపింది. ఎంతోమంది గొంతులని తడిపి ఆ ట్యాంక్, ఆ గొంతులు, ఆ తల్లిదండ్రుల గొంతులు గరళాన్ని పోసింది. తమ చిన్నారి తిరిగొస్తుంది, తమతో మాట్లాడుతుంది, ఎప్పట్లాగే ఉంటుందంటూ ఎదురు చూసిన ఆ తల్లిదండ్రులకు ఇక చిన్నారి లేదు అనే మరణ వార్త గుండె పగిలేలా చేస్తుంది. ఆ కుటుంబం ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే 4 రోజుల తర్వాత పుంగనూరు వాటర్ స్టోరేజ్ ట్యాంకులో చిన్నారి మృతదేహం లభ్యం అవ్వడం చాలా అనుమానాలకు దారితీస్తోంది. అస్వియాను ఎవరు హత్య చేసి ఉంటారని ఆ కుటుంబం ఆరోపిస్తోంది. ఎవరికి అవసరం ఉండుంటుంది? ఇవే అంశానికి సంబంధించి విచారణ చేపడుతున్నారు పోలీసులు. ఎవరుండుంటారు? ఎవరై ఉంటారు? ఎందుకు చేస్తుంటారు? ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే వ్యక్తిగత కారణాలు, కక్షలు లాంటివి ఏమైనా ఉన్నాయా? లేకపోతే కుటుంబ తగాదాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు రియాక్ట్ అయ్యారు. ఎస్పీ మణికంఠ చందోలు కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారు చూద్దాం. 29వ తారీఖు పుంగనూరు పట్టణంలో మిస్ అయిన 6 సంవత్సరాల బాలిక అస్వియా అంజన్, తనకు సంబంధించి 2 రోజుల నుంచి మనం అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. ఈ రోజు ఎన్ఎస్పేట వాటర్ ట్యాంక్ లో తన డెడ్ బాడీ ఫ్లోట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత అక్కడి నుంచి నియరెస్ట్ ఏరియా హాస్పిటల్ కి బాడీని షిఫ్ట్ చేసి టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో మనము పోస్ట్ మార్టం చేసాము. ఈ పోస్ట్ మార్టం లో క్లూస్ కోసం కావాల్సిన బాడీ పార్ట్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసేసి మనము తిరుపతికి దీన్ని పంపించడం జరుగుతుంది. సో ఆ వచ్చిన రిజల్ట్స్ ని బట్టి ఫర్దర్ ఇంట్రాగేషన్ జరుగుతుంది. అలానే ఆ రోజు ఏం జరిగింది అనే దాని గురించి మనం టీమ్స్ పంపించాము, క్లూస్ కలెక్షన్ కానీ అండ్ అక్కడ అనాలిసిస్ చేయడానికి అన్నిటికీ కూడా మనం టీమ్స్ పంపించాము. ఈ టీమ్స్ ఇచ్చిన రిజల్ట్ నెక్స్ట్ డాక్టర్స్ ఒక ఒపీనియన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఫైనల్ గా కేసు డిసైడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఎవరి మీద ఎటువంటి అనుమానాల గురించి మన దగ్గర క్లూస్ లేవు. సో ఇవన్నీ వచ్చిన తర్వాత ఫర్దర్ గా డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. రిపోర్ట్స్ అంటే మనం దాన్ని బట్టి దాని మీద ఒక 3-4 రకాల ల్యాబొరేటరీ టెస్టులు చేయడం జరుగుతుంది. అది మినిమం 2 వీక్స్ దాకా అట్లా పట్టచ్చు. సో దాన్ని కొంచెం స్పీడప్ చేయడానికి ట్రై చేస్తాం. ప్రిలిమినరీగా ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి మనకి ఎలా జరిగింది అనేది మనము దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది. ప్రిలిమినరీగా ఒపీనియన్ ఫామ్ చేసుకునేంత ఇంకా లేదు. కాకపోతే ఏదైతే ఈ డెడ్ బాడీ ఉందో అది వాళ్ళ హౌస్ నుంచి 3 కిలోమీటర్లు ఉంది కాబట్టి, బట్ బాడీ మీద ఎటువంటి ఇంజురీస్ అయితే లేవు. క్లియర్గా మనకు కనిపించే ఇంజురీస్ లేవు. బట్ బాడీ లోపల వచ్చిన చేంజెస్ ఇవన్నీ కూడా అనాలిసిస్ రిపోర్ట్స్ తర్వాత మాత్రమే చెప్పడం జరుగుతుంది. రైట్, అది ఎస్పీ మణికంఠ చందోలు చెప్తోంది. కానీ అసలు కుటుంబం ఏమంటోంది? ప్రస్తుతం ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? దాదాపు ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో అస్వియా మృతదేహం లభ్యమైంది. అసలు ఇంతకీ ఏం జరిగింది? ప్రస్తుతం ఆ కుటుంబం ఎటువంటి
క్వశ్చన్ మార్క్స్ని, ఎటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి లోకేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లోకేష్, నిజంగా ఇది గుండె బరువెక్కే వార్త. ఎందుకంటే ఆడుతూ పాడుతున్న చిన్నారి మిస్ అయిపోవడం ఏమిటి, ఆ తర్వాత కనిపించకుండా పోవడం, ఆ తర్వాత విగత జీవిగా తల్లిదండ్రుల ముందు కనిపించడం అనేది ఏ తల్లిదండ్రులు కూడా దీన్ని భరించలేరు, తట్టుకోలేరు ముందుగా. సో ఆ కుటుంబం ఏమంటోంది, అసలు ఏం జరిగిందంటూ కూడా ఆ కుటుంబం చెప్తోంది. లోకేష్, సచిన్, ఏదైతే పొంగనూరు సంబంధించిన నియోజకవర్గంలో ఉబేదుల్లా కాంపౌండ్ లో 3 రోజుల క్రితం మిస్ అయినటువంటి చిన్నారి ఆసియా తిరిగి తమ వద్దకు చేరుకుంటుందనేటువంటి తల్లిదండ్రులకి గుండె పగిలిపోయే శోకాన్నే మిగిల్చింది. ఇవాళ మధ్యాహ్నం ప్రాంతంలో ఆమె యొక్క మృతదేహం, ఆ చిన్నారి మృతదేహం ఓ సమ్మర్ స్టోరేజ్ లో కనిపించడంతో ఒక్కసారిగా కూడా తల్లిదండ్రులంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. గత ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో కూడా ఆసియా ఇంటి బయట ఆడుకుంటూ ఒక్కసారిగా కూడా కనిపించుకుంటా పోయినటువంటి ఘటనలో 10 గంటల ప్రాంతంలో తల్లిదండ్రులు ఇద్దరు పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు. తమ చిన్నారి కనిపించట్లేదు అని చెప్పి మొరపెట్టుకున్నటువంటి ఘటనలో పోలీసులు కూడా ఈ కేసును ఎంతో హుందాగా తీసుకొని దాదాపు డిఐజీ కూడా ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి ఈ ఘటనపై దాదాపు 11 మంది సీఏలతో పలు బృందాలుగా ఏర్పడి చిన్నారి ఆసియా ఆచూకీ కోసం గడిచిన 3 రోజులుగా కూడా ప్రయత్నాలు కొనసాగించారు. అయితే అనుమానాలు ఉన్నటువంటి అన్ని కోణాల్లో ఆసియా యొక్క ఆచూకీ కోసము పలు చోట్ల విచారణలు కావచ్చు, దర్యాప్తులు కావచ్చు చేపట్టినటువంటి పోలీసులకు ఎటువంటి ఆచూకీ లభించకపోగా ఇవాళ మధ్యాహ్నము చిన్నారి మృతదేహం లభ్యం కావడంతో ఆ యొక్క పరిస్థితిని ఏ విధంగా తల్లిదండ్రులకి తెలపాలి అనేటువంటి ఒకంత బాధలో కూడా పోలీసులు కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితిని ఇవాళ పొంగనూరు పట్టణంలో నెలకొంది. ఒక్కసారిగా చిన్నారి మృతదేహం లభ్యమైనటువంటి విషయాన్ని తల్లిదండ్రులు చెప్పిన వెంటనే తల్లిదండ్రులతో పాటు పట్టణంలో ఉన్నటువంటి ఎంతో మంది ప్రజలు అక్కడికి చేరుకొని చిన్నారి మృతదేహాన్ని చూసి శోకసంద్రంలో మునిగిపోయినటువంటి ఘటన. ఈ ఆసియాకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఇద్దరు కూడా వడ్డీ వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ పాపని చిన్నారిని పెంచుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇవాళ ఆసియా మృతదేహము అక్కడ లభ్యం కావడంతో ఏం చెప్పాలో తెలియనటువంటి శోక సందర్భంలో తల్లిదండ్రులు ఉన్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ మణికంఠ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. మృతదేహం ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక స్టోరేజ్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో దొరికిందంటూ కూడా. అంటే స్కూల్కి వెళుతూ వచ్చిన సందర్భమా, లేకపోతే ఏం జరిగిందని చెప్పి పోలీసులు అనుమానించడం జరుగుతోంది. కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఖచ్చితంగా వారు ఏదైతే కేసు నమోదు చేసినప్పటి నుంచి కూడా అనుమానిత కోణాల్లో తల్లిదండ్రులు చెప్పేటువంటి ప్రతి కోణంలో కాకుండా వాళ్ళకు అనుమానం ఉన్నటువంటి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేశారు, ఆచూకీ కోసం వెతికారు. అయితే చివరికి మృతదేహం లభ్యమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మృతదేహం లభ్యమైనటువంటి స్థితులను చూసి అనుమానంతో ఇదేమన్నా హత్యాయత్నం చేసి హత్యకి గురి చేశారా అనేటువంటి అనుమానం కూడా ఆ కోణంలో కూడా పోస్ట్ మార్టం నిర్వహించారు. దాదాపు 7 మంది వైద్యుల బృందము చిన్నారి ఆసియా మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించింది. ప్రాథమికంగా నిర్వహించినటువంటి పోస్ట్ మార్టం వివరాల్లో అయితే మాత్రము అలాంటి ఆచూకీ లభ్యం కాకపోవడంతో చిన్నారికి సంబంధించినటువంటి అవయవాలను తిరుపతిలో ఉండేటువంటి ల్యాబొరేటరీ కూడా పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్ కూడా 2-3 రోజుల్లో రానుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత చిన్నారి కనుక హత్యాయత్నం చేసి హత్య గావించినటువంటి ఘటన అయితే మాత్రం ఎవరు చేశారు, ఎందుకు చేశారు, అదేవిధంగా అనుమానితులు ఎవరు అనేటువంటి కోణంలో కూడా ఈ కేసుని మరింత సీరియస్ గా తీసుకుంటామని చెప్పి కూడా ఎస్పీ కూడా మీడియాకి వివరించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం తల్లిదండ్రులు చెప్తున్నటువంటి అనుమానితుల యొక్క లిస్ట్ ను కూడా పోలీసులు సేకరించడం కూడా జరిగింది. ఆ దిశగా రిపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా ఈ దర్యాప్తును అయితే కూడా కొనసాగిస్తామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి అంత అవసరం ఏర్పడింది, చిన్నారి ఇంటి బయట ఆడుకుంటున్నటువంటి ఈ చిన్నారిని ఎవరు తస్కరించి తీసుకెళ్లారా లేదా ఏం జరిగింది అనేటువంటిది అయితే మాత్రం నిజంగానే ప్రశ్నార్థకంగా మారింది. ఇవాళ చిన్నారి మృతదేహం లభ్యం కావడంతో పట్టణవాసులే కాకుండా తల్లిదండ్రులు కూడా గుండెలు పగిలేలా ఏడుస్తున్నటువంటి ఘటన పొంగనూరు పట్టణంలో అయితే నెలకొనిందని చెప్పొచ్చు. సచిన్. రైట్ లోకేష్, ఇదే అంశానికి సంబంధించి ఎస్పీ మాట్లాడారు. ఎస్పీ ఏమన్నారో చూద్దాం. 29వ తారీఖు పొంగనూరు పట్టణంలో మిస్ అయిన 6 సంవత్సరాల బాలిక ఆస్పి అంజన్, తనకు సంబంధించి 2 రోజుల నుంచి మనం అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. ఈ రోజు ఎన్ఎస్పేట వాటర్ ట్యాంక్ లో తన డెడ్ బాడీ ఫ్లోట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత అక్కడి నుంచి నియరెస్ట్ ఏరియా హాస్పిటల్ కి బాడీని షిఫ్ట్ చేసి టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో మనము పోస్ట్ మార్టం చేసాము. ఈ పోస్ట్ మార్టంలో క్లూస్ కోసం కావాల్సిన బాడీ పార్ట్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసేసి మనము
తిరుపతికి దీన్ని పంపించడం జరుగుతుంది. సో ఆ వచ్చిన రిజల్ట్స్ని బట్టి ఫర్దర్ ఇంట్రాగేషన్ జరుగుతుంది. అలానే ఆ రోజు ఏం జరిగింది అనే దాని గురించి మనం టీమ్స్ పంపించాము, క్లూస్ కలెక్షన్ కానీ అండ్ అక్కడ అనాలిసిస్ చేయడానికి అన్నిటికీ కూడా మనం టీమ్స్ పంపించాము. ఈ టీమ్స్ ఇచ్చిన రిజల్ట్ నెక్స్ట్ డాక్టర్స్ ఒక ఒపీనియన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఫైనల్గా కేసు డిసైడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఎవరి మీద ఎటువంటి అనుమానాల గురించి మన దగ్గర క్లూస్ లేవు. సో ఇవన్నీ వచ్చిన తర్వాత ఫర్దర్గా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. రిపోర్ట్స్ అంటే మనం దాన్ని బట్టి దాని మీద ఒక 3-4 రకాల ల్యాబొరేటరీ టెస్టులు చేయడం జరుగుతుంది. అది మినిమం 2 వీక్స్ దాకా అట్లా పట్టచ్చు. సో దాన్ని కొంచెం స్పీడప్ చేయడానికి ట్రై చేస్తాం. ప్రిలిమినరీగా ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి మనకి ఎలా జరిగింది అనేది మనము దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది. ప్రిలిమినరీగా ఒపీనియన్ ఫామ్ చేసుకునేంత ఇంకా లేదు. కాకపోతే ఏదైతే ఈ డెడ్ బాడీ ఉందో అది వాళ్ళ హౌస్ నుంచి 3 కిలోమీటర్లు ఉంది కాబట్టి, బట్ బాడీ మీద ఎటువంటి ఇంజురీస్ అయితే లేవు, క్లియర్గా మనకు కనిపించే ఇంజురీస్ లేవు. బట్ బాడీ లోపల వచ్చిన చేంజెస్ ఇవన్నీ కూడా అనాలిసిస్ రిపోర్ట్స్ తర్వాత మాత్రమే చెప్పడం జరుగుతుంది. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా.